సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చెవిలో ఇచ్చింగ్ రావడానికి మెయిన్గా ఈధర్ బాగా ఎక్కువ వ్యాక్స్ ఉన్నా కూడా అలానే ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, ఆర్ అస్సలు వ్యాక్స్ లేకపోయినా కూడా, అంటే చెవి లోపల బాగా డ్రైనెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలానే ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో డ్రైనెస్ ఇన్ ద సెన్స్ మనకు నార్మల్గా చెవి లోపల మన చర్మం నార్మల్గా ఎలా అయితే స్కిన్ ఉంటుందో చెవి లోపల కూడా అలానే స్కిన్తో లైన్ అయి ఉంటుంది. ఇయర్ కెనాల్ ఏదైతే ఉంటుందో అది స్కిన్తో లైన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్కిన్ నుంచి వ్యాక్స్ లోపల మనకి వ్యాక్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో అది న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వ్యాక్స్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు చెవి లోపల ఇచ్చీగా ఉండే అవకాశం ఉంటుంది. మన స్కిన్ నార్మల్ గా బాగా చలికాలంలో కానీ ఎప్పుడైతే మాయిశ్చరైజర్ రాయకుండా ఉంటామో, ఇలా చెవి బాగా స్కిన్ డ్రై అయిపోయి ఇచ్చింగ్ ఎలా అయితే వస్తూ ఉంటుందో అలానే చెవి లోపల కూడా ఎప్పుడైతే డ్రైనెస్ ఉంటుందో అప్పుడు ఇచ్చీగా ఉండే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా కొంతమంది పిల్లల్లో సిన్స్ వాళ్ళ ఎక్స్టర్నల్ కెనాల్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ చెవి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా ఉండటం మూలాన దాంట్లో కొద్దిగా వ్యాక్స్ అక్యూములేట్ అయినా కూడా అది ఇరుక్కుపోయి ఉండి లోపల దానివల్ల కూడా ఇచ్చీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది.